అండి ప్రకృత్యా రక్తాయాః ప్రకృత్యా రక్తాయాః ప్రకృత్యా రక్తాయాః తవ సుదతి తవ సుదతి తవ సుదతి దంతచ్ఛదరుచేః దంతశ్చదరుచేః దంతశ్చదరుచేః దంతచ్ఛదరుచేః దంతశ్చదరుచేః దంతశ్చదరుచేః ప్రవక్ష్యే సాదృశ్యం ప్రవక్ష్యే సాదృశ్యం ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం జనయతు ఫలం జనయతు ఫలం విద్రుమలతా విద్రుమలత విద్రుమలత నబింబం తద్బింబ నబింబం తద్బింబ నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం ప్రతిఫలన రాగాదరుణితం ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యారోఢుం 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 కథమివ 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 నలజ్జేత కలయా నలజ్జేత కలయా నలజ్జేత కలయా. శ్రీమాత్రే శుభమస్తల్లి. ఇప్పుడు ఇక్కడ మనకి జగద్గురువులు మరొక రహస్యం చెప్తున్నారు. సౌందర్య లహరి అనేటువంటి పేరుతో అమ్మవారి యొక్క స్వరూపాన్నే కాకుండా స్వభావాన్ని, ఆ రూపంతో అమ్మవారి ఆరాధనా పద్ధతులను, ఏ విధంగా ఆరాధిస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి అనేటువంటి విశేషాంశాలని స్వామివారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున అమ్మవారి యొక్క ముక్కును మనము వర్ణించుకున్నాము. నాసావంశము, ముక్కు అనేటువంటి వెదురు కర్ర అని చెప్పారు స్వామివారు నిన్న. అందులో ఉండేటువంటి ప్రాణాయామ పద్ధతి, ప్రాణాయామం ద్వారా మనము ముక్తిని సాధించేటువంటి రహస్యం మనకు చెప్పారు. ఈరోజు ఇక్కడ ఏం చెప్తున్నారనంటే, అమ్మవారి యొక్క పెదవుల యందున్నటువంటి అరుణిమ, ఎర్రదనం, ఆ ఎర్రదనాన్ని గురించి చెప్పాలంటే దేనితో పోలికనివ్వాలి? ప్రపంచంలో ఎర్రగా ఉండేటువంటి వస్తువులతో దేనితోనైనా పోలికలు ఇవ్వాలి. అలాంటి పోలిక ఎక్కడ దొరుకుతుంది మనకి అనే విషయం గురించి చర్చ చేస్తూ ఉన్నారు. సుదతి, చక్కనైనటువంటి పలువరస కలిగినటువంటి ఓ దేవి, అమ్మవారి యొక్క దంతాలు చూడండి. అమ్మవారు నవ్వితే మనకి ఆ రెండు పెదాల మధ్యలో నుంచి ఆ పలువరస కనిపిస్తే ఎంత అందంగా ఉంటుంది అమ్మవారి, ఎంత సౌందర్యంగా ఉంటుంది. ఆ కనకదుర్గమ్మ తల్లి నిజంగా నవ్వుతూనే ఉంటుంది. మనల్ని చూసే, ఎరా వచ్చావా నన్ను చూడ్డానికి అని నన్నే పలకరిస్తూ ఉందేమో ఈ తల్లి అన్నట్లుగా మనల్ని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అందుకని అంటున్నారు స్వామివారు, సుదతి, ఒక చక్కటి పలువరస కలిగినటువంటి ఓ అమ్మ, ప్రకృత్యా రక్తాయాః, స్వభావ సిద్ధంగా నీకు ఎర్రనైనటువంటి
ప్రకృత్యా ఆరక్తాయా, స్వభావసిద్ధంగా ఎర్రనైనటువంటి తవదంతచ్చదరుచే, నీ క్రింది పెదవి యొక్క కాంతికి సాదృశ్యం ప్రవక్షే, నేను ఒక పోలికను చెప్పాలనుకుంటున్నాను. అయితే నేను అలా పోలిక చెప్పాలి అని అంటే జనయతు ఫలం విద్రుమలత. విద్రుమలత పగడపు తీగ ఫలం జనయతు, ఒక పండును అది పుట్టించునుగాక. నా బింబం కాదయా, పగడపు చెట్టుకు మళ్ళా కొత్తగా పండు పుట్టడం ఎందుకు? ఈ బింబం ఉంది కదా, దొండ పండ్లు ఉన్నాయి కదా అంటే నా బింబం. దొండపండు అనేది అమ్మవారి పెదాలకు సాదృశ్యం, సరిపోదు, పోలిక రాదు. ఎందుకని? తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం. అమ్మవారి యొక్క పెదాల యొక్క ఎర్రదనము దొండపండులో కనిపిస్తూ ఉంది. ఈ ఎర్రదనం అక్కడ కనపడుతూ ఉండడం వల్ల అది ఎర్రగా ఉంది. మరి దాన్ని ఎలా పోలికగా చెప్తాం? కాబట్టి పోలికగా చెప్పడానికి పనికిరాదు. అంతేకాదు, తులామధ్యారూఢం, అమ్మవారి పెదాల యొక్క ఎర్రదనంతో సమానమైనది అని చెప్పుకోవడానికి దొండపండు కథమివ నలజ్జేత కలయ, 16వ కలయ, 16వ వంతు ఎర్రగా ఉంది అని చెప్పుకోవడానికి కూడా ఆ దొండపండు సిగ్గుపడుతూ ఉందట. అంటే దొండపండు ఎంత ఎర్రగా ఉంటుందో అంతకు కనీసం 16 రెట్లు ఎక్కువగా, 16 రెట్ల కంటే ఎక్కువగా అమ్మవారి యొక్క పెదవి ఎర్రగా ఉంది అని అర్థం. ఇక్కడ శంకరాచార్య స్వామి వారి భావన ఏంటంటే, లోకంలో ఆడవారి యొక్క పెదాల యొక్క ఎర్రదనాన్ని వర్ణించాలంటే, ఆ ఎర్రదనానికి పోలిక చెప్పాలి అని అంటే దొండపండులాగా పెదవి ఎర్రగా ఉంది అని చెప్తారు, లేదా పగడములాగా పెదవి ఎర్రగా ఉంది అని చెప్తారు. ఈ రెండింటిని ఎక్కువగా పోలుస్తూ ఉంటారు. పెదవులు పగడంలాగా ఎర్రగా ఉన్నాయని కానీ దొండపండులాగా ఎర్రగా ఉన్నాయని చెప్తారు. ఇక్కడ అమ్మవారి యొక్క పెదాలు సహజంగానే ఎర్రగా ఉన్నాయి. ప్రకృత్యా రక్తాయా, ప్రకృత్యా ఆరక్తాయా, సహజముగానే ఎర్రగా ఉన్నాయి. ఆ ఎర్రదనం అనేది తెచ్చిపెట్టుకున్నది కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు చాలామంది వాళ్ళ పెదాలు ఎర్రగా లేకపోతే అవి ఎర్రగా ఉండడం కోసం దిక్కుమాల లిప్టిక్లన్నీ వేసుకుంటూ ఉంటారు. అలా ఏదో లిప్టిక్ వేసుకోవడం వల్లనో ఏదో రంగు పూసుకోవడం వల్లనో అమ్మవారి యొక్క పెదాలు ఎర్రగా అవ్వలేదు. అవి పుట్టుకతోనే అలా ఎర్రగా పుట్టాయి, అలా ఉన్నాయి. కాబట్టి పగడములాగా ఎర్రగా ఉంది అని చెప్పాలి అని అంటే పగడపు తీగకు ఒక పండు కాయాలి, ఆ పండు ఎర్రగా ఉండాలి. కానీ పగడపు చెట్టుకి పండ్లు ఉండవు. కాబట్టి ఇప్పుడు అమ్మవారి యొక్క పెదాలను మనం వర్ణించాలి అని అంటే జనయతు ఫలం విద్రుమలత. ఆ పగడపు చెట్టు ఇప్పుడు ఒక పండును కాయాలి మన కోసం, అమ్మవారి పెదాలు ఇలా ఉంటాయని చెప్పుకోవడం కోసం. అది జరిగే పని కాదు. సరే, ముందు నుంచి ఉన్నటువంటి ఇంకా సాధారణమైనటువంటి స్త్రీలందరికీ బింబాధరోష్టి ఇట్లా అంటూ ఉంటారు. అంటే దొండపండు లాంటి పెదవులు కలదానా అని. దొండపండు ఎర్రగా ఉంటుంది, అలా చెప్పొచ్చు కదా. అంటే దొండపండు యొక్క ఎర్రదనం ఎలా వచ్చింది? దాని పేరే బింబం. సంస్కృతంలో బింబ ఫలం అంటాం దొండపండుని. బింబం అంటే అర్థం ఏంటి? వేరే వస్తువు ఉంటే ఆ వస్తువు దీంట్లో ప్రతిఫలిస్తే దీన్ని బింబం అంటాం.
అంటే ఈ దొండపండులో ఉన్నటువంటి ఎర్రదనము సహజమైనది కాదు. అమ్మవారి యొక్క పెదాల యొక్క ఎర్రదనము ప్రతిఫలిస్తే త్వద్బింబ ప్రతిఫలనం, అమ్మవారి యొక్క బింబము ప్రతిఫలించడం అంటే అద్దంలో బొమ్మ కనిపించినట్టు కనిపించడం వల్ల ఈ దొండపండు ఎర్రగా ఉంది. కాబట్టి దాన్ని సాదృశ్యంగా చూపించే అవకాశం ఎక్కడుంది? కలయ 16వ వంతు అని చెప్పుకోవాలన్నా కూడా దొండపండు సిగ్గుపడుతుంది. అయ్యో, నాకు ఏమీ లేని దాన్ని అమ్మవారి ఎర్రదనమే నాలో ప్రతిఫలిస్తూ ఉంటే ఈ కవి పాపం ఆ విషయం తెలియక దొండపండు రంగులాగా ఉన్నది నీ పెదవి అని అంటూ ఉన్నాడు అని సిగ్గుపడుతుందట దొండపండు. కాబట్టి అమ్మవారి యొక్క ఆ పెదవులు ఏవైతే ఉన్నాయో ఎర్రగా, వాటికి పోలిక చెప్పుకోవడానికి పగడము పనికిరాదు, దొండపండు పనికిరాదు, ప్రపంచంలో మరొకటేది సాటి లేదు. అంతా ఎర్రనైనటువంటి పెదాలు, అంతటి సుందరమైనటువంటి పెదాలు అమ్మవారి యొక్క పెదాలు అంటూ స్వామివారు ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. ఈ శ్లోకాన్ని మనము 8 రోజులు ప్రతిరోజు 1000 సార్లు జపం చేయాలి. ఈ శ్లోకాన్ని ఆ రకంగా మనం చేయడం ద్వారా నిద్ర పట్టకపోవడం అనేటువంటి సమస్య ఎవరికైనా ఉంటే ఆ నిద్ర పట్టకపోవడం అనే సమస్య పోయి హాయిగా సుఖమైనటువంటి నిద్రపోతారు వాళ్ళు. మినపగారెలు, తేనె అమ్మవారికి ఈ 8 రోజులు నివేదన చేయవలసి ఉంటుంది. చూడండి ఎంత చక్కటి ఉపాయం చెప్పారు. అమ్మవారి యొక్క నామస్మరణ చేయడం ద్వారా చక్కగా నిద్ర వస్తుందట. అది యోగ నిద్ర అంటారు. అలాంటి దాన్ని యోగ నిద్ర, అది బాగా లోతైనటువంటి నిద్ర. అలాంటి నిద్ర పోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు తగినంత విశ్రాంతి లభించి చక్కటి శారీరకమైన మానసికమైనటువంటి ఆరోగ్యం అనేది చేకూరుతుంది. మనం అనుకుంటాం మన శరీరంలో నిద్రపోయేవి కళ్ళు అని. ఏమండి, కళ్ళు మాత్రమే నిద్రపోతాయా? చెవులు, ముక్కు, నోరు, బయటికి కనిపించే అవయవాలు, లోపల ఉండేటువంటి అవయవాలు అన్నీ విశ్రాంతి తీసుకుంటాయి నిద్రపోయే సమయంలో. అలా పగలంతా అలసిపోయినటువంటి శరీరము పూర్తిగా రాత్రి సమయంలో నిద్ర ద్వారా తగినటువంటి విశ్రాంతిని తీసుకోవడం ద్వారా మళ్ళీ తెల్లవారు లేచి మన పనులను మనము సంతృప్తికరంగా చేసుకోగలుగుతూ ఉన్నాం. అందువల్ల అమ్మవారి కరుణ ద్వారా మనకు వచ్చేటువంటి నిద్ర ఏదైతే ఉందో అది ఎంత శ్రేష్టమైనటువంటి నిద్ర ఉంటుందో చూడండి. అదొక్కటే ఫలితం కాదు, అది ప్రధానమైనటువంటి ఫలితంగా చెప్పారు శ్లోకానికి. ఇంకా ఎన్ని రకాలైనటువంటి సమస్యలు. మన నిద్ర అంటే రాత్రి పొద్దున్నటువంటి నిద్ర అని కాదు, నిజ జీవితంలో ఎన్ని చోట్ల నిద్రపోతున్నామో మనం. అలా నిద్ర పోవాల్సిన చోట పోవాలి. అజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అక్కడ నిద్రపోవాలి మనం. విజ్ఞానం అనేది ఏదైతే ఉంటుందో అక్కడ మేల్కొని ఉండాలి. అందుకనే చాలా చోట్ల అంటూ ఉంటారు, ఏరా ఇప్పటికైనా మేల్కోరా అని అంటారు. ఇప్పటికైనా మేల్కోరా అంటే వాడు ఎక్కడో ఏ విషయంలో నిద్రపోతున్నాడో ఆ విషయంలో నుంచి బయటికి రావాలి అని అర్థం. ఏ సమస్యలో అయితే ఉన్నాడో వాడు ఆ సమస్యలో నుంచి బయటికి రావాలి అని అర్థం. కాబట్టి అటువంటి మానవుడు పట్టించుకోకూడని విషయంలో మనకి నిద్రనిస్తుంది ఈ శ్లోకం. అంటే మనం ఆ విషయాన్ని పట్టించుకోకుండా దాన్ని దాటవేసుకుంటూ ఉంటాం. మానవుడు మేల్కోవలసినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అటువంటి విషయాల్లో మనం మేల్కొని ఉంటాము అని అర్థం. లలితా సహస్రనామాల్లో కూడా మనకు ఒక చోట నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి
రదనచ్ఛద అని కనిపిస్తుంది. నవవిద్రుమ క్రొత్తవైనటువంటి పగడము. మామూలుగా చిగురుటాకు అంటే ఏదైనా ఎర్రగానే ఉంటుంది, అందులోనూ పగడపు చిగురుటాకు అంటే మరింత ఎర్రగా ఉంటుంది. ఆ చిగురుటాకు వలె ఆ చిగురుటాకు యొక్క ఎర్రదనాన్ని, బింబశ్రీ దొండపండు యొక్క కాంతిని, నెక్కారి తిరస్కరించేటువంటి రదనచ్ఛద పెదవి కలిగి ఉన్నటువంటి దేవి. ఒక్క మాటలో చెప్పేశారు ఇక్కడ. పగడము యొక్క, దొండపండు యొక్క కాంతిని తిరస్కరించేంత గొప్పగా ఎర్రనైనటువంటి పెదవి కలిగినటువంటి దేవి అని. అటువంటి నామము ఏదైతే ఉందో దానికి వ్యాఖ్యానంలాగా ఈ శ్లోకాన్ని రచించి అమ్మవారి యొక్క సౌందర్య లహరిని మన ముందు ఉంచారు జగద్గురువులు. అటువంటి శ్రేష్టమైన శ్లోకం ఇది. ప్రకృత్యా రక్తాయాః తవ సుదతిదంతచ్ఛదరుచేః ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా నబింబం త్వద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యారోఢుం కథమివ నలజ్జేత కలయా. శ్రీమాత్రే నమః.